తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో టీఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి రామ్ గోపాల్ వర్మ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి మీద రామ్ గోపాల్ వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో టీఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. అనంతరం రామ్ గోపాల్ వర్మ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ బాబు గురించి అసభ్యంగా పెట్టాడు. ఆ యువ సినిమాని విడుదల చేయకుండా ఉండాలని చెప్పి ఈ రోజు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆదేశం మేరకు వినుకొండ నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ తెలుగు ఆధ్వర్యంలో ఈ రోజు రామ్ గోపాల్ వర్మ గారి పోస్టర్లని ఇక్కడ సోపన్ సెంటర్ లో తగలబెట్టి చెప్పులు కొట్టే కార్యక్రమం పెట్టాం. ఈ రోజు ఈ రామ్ గోపాల్ వర్మ గారు తల్లికి చెల్లికి తేడా చెల్లిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు. ఈడు మొట్టమొదటిసారిగా ముంబైలో ఈడు మాఫియా గ్యాంగ్ గా తయారయ్యి ఆ మాఫియాని బెదిరిస్తుంటే అక్కడ ఉన్నట్టు ముంబై వాళ్ళు తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన యదవ ఈ రామ్ గోపాల్ వర్మ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఈడొక ప్యాకేజ్ స్టార్ నా కొడుకు. ఇది పని పాట ఏముండదు. సినిమాలు తీయటం, ఎలక్షన్స్ అప్పుడు సినిమాలు తీయటం, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడి దగ్గర లేదంటే కేసీఆర్ లాంటి వాడి దగ్గర డబ్బులు దింగేవాడు రామ్ గోపాల్ వర్మ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఈ రోజు నీ బతికేంట్రా నువ్వు? నీ బతికేంటి? ఆడవాళ్ళే కాలు నాకుతూ ఉంటావు. అదే విధంగా ఒక కళాశాలకి వెళ్ళి కళాశాల విద్యార్థులకు నువ్వు మంచి చెప్పాల్సి పోయి, విద్యార్థులకి మంచి విషయాలు చెప్పాల్సి పోయి, లవ్ చేసుకుంటే మంచి అని చెప్పి, ఎంజాయ్ చేస్తే మంచి అని చెప్పి చెప్పిన ఎదవనా కొడక నువ్వురా రామ్ గోపాల్ వర్మ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఈ పెద్ద యదవనా కొడుక్కి ఈ యదవనా కొడుకు రామ్ గోపాల్ వర్మ చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. అదేవిధంగా మహిళలు సిగ్గుపడుతూ ఉన్నారు. ఇలాంటి యదవ, ఇలాంటి చెడపురుగు, ఇలాంటి కొజ్జ యదవ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ మాఫియా కొడుకుని అంతమొందించే వరకు ఆంధ్ర రాష్ట్ర, రెండు రాష్ట్ర, ఇరు రాష్ట్ర ప్రజలు ఎప్పుడో సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఈయన 420 నా కొడుకాడు. ఈయన కొడుకు పని బాటే ఉండదు. ఈ రోజు అసలు డీజీపీ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాటలు నడుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నడవట్లేదు, న్యాయం చేయట్లేదు. 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకులపై ఎన్నో దాడులు జరిగితే, ఎన్నో కేసులు పెడితే, మా నాయకులు డీజీపీ ఆఫీస్కి వెళ్తే ఏ ఒక్క రోజు రానివ్వని ఈ డీజీపీలు ఈ రోజు దేని పనికిన నా కొడుకు, ప్యాకేజ్ స్టార్ నా కొడుకు ఎలాంటి సినిమాలు, అసలు ఈ సినిమాలు డిస్ట్రిబ్యూటర్లు కానీ తీసుకుని ఎవరు చూసేవాళ్ళు, ప్రేక్షకులుగా రారు ఈ సినిమాకి. అసలు ఈ సినిమా చివరికి రోడ్ల మీద తిరిగే పిక్చర్ కానీ చూడరు. అలాంటి సినిమాలు చూసే నా కొడుకుని ఈ నిన్న డీజీపీ అతను నిన్న తీసుకొచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి కేసులు తీసుకుంటా ఉంటాడు. ఏమన్నాడు కొలికిపూడి శ్రీనివాసు? ఆ రామ్ గోపాల్ వర్మ గారి తల నరికిస్తే వారికి ₹1 కోటి ఇస్తా అన్నాడు. శబాస్, దాన్ని మేము అందరూ ఒప్పుకుంటున్నాం. ఇలాంటి నా కొడుకు తలకాలు తీయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి చెడపురుగులు ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ తెలుగు రాష్ట్రంలో ఉండకూడదు. మరి బీహారుని తయారు చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటూ ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇప్పటికైనా డీజీపీ స్పందించండి. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కానీ యొక్క పెద్దలు ఆలోచించుకోండి. ఇలాంటి నా కొడుకులు మీ సినీ ఇండస్ట్రీ ఉండటం వల్ల సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. మీ సినిమాలు కానీ ఎవరు చూడరు. ఇలాంటి నా కొడుకుని ఆపేయండి. ఇలాంటి నా కొడుకుని వెంటనే మీ దగ్గర సభ్యత్వం తీసేయాలని చెప్పి టీఎన్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తాను.